ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మాటలు తూటాలుగా అయినప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతాయనుకోవాలా? నో, మాటలు తూటాలు దాటడానికి దాని వెనుక తెర వెనుక చాలా ఒక ప్రయోజనం ఆశించే ఆ మాటలు మాట్లాడతారు. అలాగే ఒక విమర్శ చేయబోయే ముందు దానికి ఆధారం ఉందా లేదా అన్న దానికంటే కూడా నేను చేసేటటువంటి విమర్శ వల్ల ట్రెండింగ్లోకి వెళ్తానా, జనం నమ్ముతారా, జనాన్ని నమ్మించగలమా, ఇలాంటి ఆలోచనే ఇవాళ రాజకీయ నాయకులకు ఉంటుంది. ఆ ధోరణితోనే ఇవాళ వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు, బూతులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. నేను చెప్పినట్టుగా మొట్టమొదటిగా 3 నాయకులు అరెస్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరు రోజా, మరొకరు పేర్ని నాని, మూడోది అంబటి రాంబాబు. వీళ్ళకి కావాల్సింది అరెస్ట్. కనీసం 15 రోజులైనా జైల్లో ఉండాలి. ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలకాలి. ఆ రోజు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? మళ్ళీ గుర్తు చేస్తా, ఒక ఎమ్మెల్సీ, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు ఒక ఎస్సీకి సంబంధించిన కులానికి సంబంధించినటువంటి డ్రైవర్ను అతి నీచంగా, అతి ఘోరంగా, అతి క్రూరంగా మర్డర్ చేసి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ ఇచ్చి ఎస్ నేనే చంపానని చెప్పాడు. కానీ ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజున్నటువంటి ప్రధాన నాయకులు ఎవ్వరూ ఇతను దోషి అని తేల్చి చెప్పలా. పైగా అతనికి ప్రయారిటీ ఇచ్చారు, సభల్లో కూర్చోబెట్టారు, వేదిక మీద ఆయన్ని ఆహ్వానించి మరీ కూర్చోబెట్టారు. నేను మర్డర్ చేశాను అన్నటువంటి వాడిని ప్రోత్సహించినటువంటి రాజకీయాన్ని ఏమందాం? సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి పూర్తిగా వెనకబాటుతనం ఇవాళ. కానీ వాళ్ళకు కూడా విచిత్రంగా ఎస్, మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఇవాళ వైసీపీ పార్టీకి ఉన్నటువంటి ఓటింగ్ శాతం ఎంత అని అంటే 40% వాళ్ళకి ఓటింగ్ శాతం ఉంది. వాట్ టు సే స్వీయ, ఆలోచించండి. మరి ఇంత రాజకీయం చేసినటువంటి పరిస్థితుల్లో 3 పార్టీలు కలిసి నిలబడి ఇవాళ అధికారంలోకి వస్తే మేబీ ఇవాళ సంఖ్య పెరిగిందేమో, కానీ ఓటింగ్ శాతం ఇద్దరికీ మనం చూసినప్పుడు స్టిల్ కొంతమంది జనం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకే ఓటేయాలి అన్నటువంటి ఒక కరడుగట్టిన భావజాలంతో ఉన్నారు అన్నది సత్యం. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరు ఆధిపత్యాన్ని ఎన్నికల్లో ఓటల్లో తెచ్చుకుంటారో వాళ్ళే అధికారంలోకి వస్తారు. మనం అది ఇది అనడానికి వీల్లేదు ఇక్కడ. బికాజ్ ప్రజల తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని శిరసావహించాల్సిందే. అలా అని వదిలేయాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎనీహౌ, అలాగే ఒక్క విషయాన్ని మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది. శ్రీధర్, అరవ శ్రీధర్, ఇన్ వాట్ వే వీఆర్ కనెక్టెడ్? మీడియాకి ఏం సంబంధం? ఒక వార్త ఇద్దాం, ఆమె ప్రెస్ మీట్ పెట్టింది, దాన్ని ప్రసారం చేద్దాం. కౌంటర్ తీసుకున్నారా శ్రీధర్ దగ్గర నుంచి? నో, తీసుకోవాలిగా. జరిగింది ఏంటి? వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత సంబంధాలు. బట్ సిగ్గులేని వాళ్ళు ఎవరు ఇక్కడ? వాళ్ళిద్దరికంటే మీడియా. వై? బికాజ్ నాకు అద్భుతమైనటువంటి టీఆర్పీ వస్తుంది అని విశ్వ ప్రయత్నం చేసేటటువంటి మెదడు లేని జర్నలిజం ఇవాళ దీనికే ప్రయత్నిస్తోంది. రెండోది, మరీ విచిత్రంగా మహిళా యాంకర్సే ఒక మహిళ గురించి లేనటువంటి విషయాలను ప్రచారం చేయటం, మాట్లాడడం, ఏదో ఒకటి, ఒక నెగిటివిజం అనేది 2 రకాల స్టాండ్ తీసుకున్నాయి ఇవాళ. సహజంగా చాలామంది అంటూ ఉంటారు బ్లూ మీడియా అని, ఎల్లో మీడియా అని. ఎల్లో మీడియా ఒక స్టాండు, బ్లూ మీడియా మరొక స్టాండు. అసలు మనం ఎవరు జర్నలిజం వదిలేసి ఏదో చిన్న కోర్టులో జడ్జీల మాదిరి వ్యవహరించటం, లేదు వీడు తప్పు చేశాడని ఒకడంటాడు, లేదు ఆ అమ్మాయి తప్పు చేసింది. నిజానికి చిన్న కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఇద్దరూ ఒళ్ళు బలిసి చేసినటువంటి దాన్ని చర్చనీయాంశంగా మనం ఇవాళ జనం మీద పెట్టాలా? అవసరమా? ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టమా వాళ్ళిద్దరి గురించి మాట్లాడకపోతే? ఆ దువ్వాడు అనేటటువంటి వాళ్ళు దేర్ ఆల్సో ఇన్ ద ఫ్లర్టింగ్. ఈ ఫ్లర్టింగ్ జంటలను తీసుకొచ్చి మీడియాలో ఇంటర్వ్యూలు చేయటం, వాళ్ళకి ప్రచారం పెంచటం, అదేదో గొప్ప విషయంగా వాళ్ళు మాట్లాడుతుంటే మనం వెకిలిగా నవ్వుతూ ప్రశ్నలు వేయటం. ఎక్కడున్నాం? ఎక్కడ బతుకుతున్నాం? పరమ నీచమైనటువంటి పద్ధతులు కావా ఇవి? బుద్ధి లేనిది ఎవరికి? వాళ్ళిద్దరికి కాదు, ఎవరికి? వీళ్ళని తీసుకొచ్చి సెలబ్రిటీలుగా పెంచుతున్నటువంటి వాళ్ళకి. అలాగే
ఈ అరవ శ్రీధర్ అన్నటువంటి సబ్జెక్టు ఇది న్యాయబద్ధంగా ఒక కోర్టులో ప్రయత్నించాల్సిన పరిస్థితి అమ్మాయి మీడియాకి ఎందుకు తీసుకొచ్చింది? మీడియా వాళ్ళు మెదడు లేని వెధవలు అని తెలుసు కాబట్టి ప్రతి వెధవ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎస్ నన్ను ఇలా చేశాడు అలా చేశాడు, అసలు ఆ విషయాలు చర్చించడమే ఇష్టం లేనటువంటి పరిస్థితి మనలాంటి వాళ్ళకి. కారణం ఏంటి? ఒక మహిళ మీద గౌరవం తీసేటటువంటి పరిస్థితి ఆమెది. మళ్ళీ చెప్తున్నా, సంవత్సరాల కాలంలో 5 అబార్షన్లు, ఈజ్ ఇట్ పాజిబుల్? ఓకే, పాజిబుల్ అనుకుందాం. మరి చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఒక బిడ్డను కన్నటువంటి ఒక విద్యాధికురాలికి కనీసం ఇంగితం ఉండదా? ఒక ఎమ్మెల్యే నిన్ను రేప్ చేస్తే బయటకు వచ్చి మాట్లాడేటటువంటి ధైర్యం ఎందుకు చేయలా? ఆ అఘాయిత్యాన్ని ఎందుకు భరించారు? ఆ తర్వాత ఐ లవ్ యూ అని మెసేజ్లు ఎందుకు ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నీ చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ మనం కాదు చర్చించాల్సింది. అసలు మన ప్రయారిటీ అది కానే కాదు. ఎవరు చర్చించాలి, ఎవరు న్యాయం చేయాలి అని అంటే మీడియా న్యాయం చేయదు. మీడియా సమాచారం ఇస్తుంది, మీడియా చర్చిస్తుంది, మీడియా అలర్ట్ చేస్తుంది, మీడియా ఉన్న నిజాన్ని ప్రజలకు చేరవేస్తుంది. బట్ తీర్పులు ఇవ్వరు ఇక్కడ. సొంత అభిప్రాయాలతో వాడే దుర్మార్గుడు, వీడే దుర్మార్గుడు, ఈ మహిళే దుర్మార్గురాలు ఇలా మాట్లాడడం అనేది పాశవికం, అత్యంత హేయమైనటువంటి విషయం. సో ఇవాళ మనం ఇదే సందర్భంగా రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఏది అవసరమైతే అది మాట్లాడతారు, దొరికినటువంటి టూల్ని ఉపయోగించుకుంటారు, రాజకీయమైనటువంటి ప్రయోజనం కోసమే ప్రయత్నిస్తారు. ఇక్కడ మీ తరానికి మేము అందిస్తున్నది ఏదీ లేదు. నథింగ్ నథింగ్ నథింగ్. విలువలతో కూడినటువంటి సమాజం ఇవ్వగలిగామా? లేదు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇవాళ వ్యవస్థ ఉన్నది. మంచి గాలి లేదు, మంచి మిత్రులు లేరు, మంచి మనుషులు లేరు, మంచి వాతావరణం లేదు. మంచి అనే పదానికి అర్థం లేనటువంటి పరిస్థితుల్లో మా నెక్స్ట్ జనరేషన్కి మేము ఇచ్చింది ఏంటి అని మాలాంటి వాళ్ళు ప్రయత్నిస్తే, ఆలోచిస్తే మిగిలేది బాధ మాత్రమే. కానీ బాధతో వదిలేద్దామా? నెవర్, కుదరదు. ప్రయత్నం చేయాలి. జనం ఆలోచించేట్టుగా రాబోయే తరాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం నిరంతరం జరుగుతుంది అని భావిస్తూ మీడియా ఏది చేయాలో అది చేయటం లేదు, ఏది చేయకూడదో అది చేస్తోంది అన్నటువంటి విషయాన్ని మనం కొంచెం మనలాంటి వాళ్ళు బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం. మీడియా గౌరవాన్ని పెంచుతాం. రాజేంద్ర గారు, ప్రశ్నించే కంటాన్ని కోస్తున్నారు అంటున్నారు, ఇది నిజమంటారా? నీకేమనిపిస్తుంది? నిజంగా కోస్తున్నారా? ఆ ప్రయత్నం జరుగుతుందా? నాకైతే కోస్తున్నట్టే అనిపిస్తుంది రాజేంద్ర గారు. ఎలా? మీరు అన్న దాని ప్రకారం అయితే అలాగే అనిపిస్తుంది. ఎలా అవుతుంది? వి కాంట్ సే లైక్ దట్. అమర్నాథ్ ఆయనకు ఒక రాజకీయ ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఆయన ఇష్టానుసారం మాట్లాడే అవకాశం ఆయన కల్పించుకుంటారు. కానీ జనం వాళ్ళకొక మెదడు ఉంటుందని, ఒక కామన్ సెన్స్ ఉంటుందని, ఒక విచక్షణ ఉంటుందని రాజకీయ నాయకులు నమ్మట్లా. ప్రశ్నించే కంఠాన్ని కోయడం ఏంటి? ఎక్కడ ప్రశ్నించారు? బూతులు మాట్లాడాడు ఆయన. ఆఫ్కోర్స్ ఆయన ప్రెస్ మీటుల్లో ఒక రకమైనటువంటి వ్యంగ్యం ఉంటుంది అని అమర్నాథే ఒప్పుకున్నారు. ఆ వ్యంగ్యం ఎలా ఉంటుంది? కారం రాసినట్టు ఉంటుంది, కళ్ళల్లో కారం చల్లినట్టు ఉంటుంది, చెవుల్లో సూదులు గుచ్చినట్టు ఉంటుంది. ఆ విషయం తెలిసే ఆ ప్రయత్నమే ఆయన చేస్తూ 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 ఇవాళ ఎవ్వరూ పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద ఎవరు పెద్దగా సీరియస్నెస్ తీసుకోవట్లా. ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు? అసలు ప్రశ్నించలేని బలహీనతలో ఇవాళ వైసీపీ బతికేస్తుంది. కేవలం అప్పుడప్పుడు ఒక ఫ్లాష్ లాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడి సరైనటువంటి సమాధానాలు మాత్రం ఆయన చెప్పరు. ఆయన చెప్పదలుచుకున్నది చెప్పేసి వెళ్ళిపోతారు. సో మరి ప్రశ్నిస్తున్నది ఎవరు ఈ రాష్ట్రంలో? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించడా? లేదు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? లేదు. 11 మంది ఉన్నారా? ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నాడా? ఆ పరిస్థితే కనపడుతోంది. ఎక్కడ 11 మంది ఎమ్మెల్యేలు గొంతు విప్పినటువంటి పరిస్థితి లేదు. ఇక విప్పుతున్నది ఎవరు? మాజీ మంత్రులు. గొంతు విప్పుతున్నది మాజీ మంత్రులు మాత్రమే. అప్పుడప్పుడు బజారు మీదకి వచ్చేసి రోజా చాలా బరితెగించి మాట్లాడటం అది రాజకీయం కాదు.
అది ఏమాత్రం కాదు. అది జనం కోసం అసలే కాదు. అలాగే జన సమస్యల మీద అంతకంటే కాదు. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో లోపాలు లేవా? వెతకలేరా? వాటిల్ని సాక్షిభూతంగా చూయించలేరా? ఈ పదం అర్థమవుతుందో లేదో, నేను వాడిన పదము సాక్షిభూతంగా అని అంటే దాన్ని విడగొట్టి ఆలోచించే మేధావులు కూడా ఉంటారు. సాక్షి అని అంటే పత్రిక కాదు, టీవీ ఛానల్ కాదు. ప్రూవెన్ ఫ్యాక్ట్గా మాట్లాడలేరా అన్న దానికి నా పచ్చి తెలుగల కొంతమందికి అపార్థం కలిగిస్తుందేమో. ఎస్, మాట్లాడలేరా? తీసుకొచ్చి జనం మధ్య జనానికి ఆలోచన కలగజేసే ప్రయత్నం చేయలేరా? నిన్న ఒక వృధా ప్రయత్నం చేశారు. ఏంటది? గీతం కాలేజీకి భూములు ఇవ్వటం అనేది చట్ట విరుద్ధం, ప్రజలను దోపిడీ చేస్తున్నారు అన్నది. దాన్ని మీరు ఒక లాజిక్ సెన్స్లో ప్రజెంట్ చేయలేకపోయారు అన్నది ఒప్పుకోవాలిగా. అది ఒప్పుకోరు. ఇక్కడ సిద్ధాంతం అనే పేరుతో రాద్ధాంతం మాత్రమే నమ్ముకుంటున్నటువంటి ప్రతిపక్షంగా మనం వైసీపీని గమనించాలి. ఒక నిజాన్ని నిజంగా బయటికి తీసుకొచ్చి అది జనం మధ్య పెడితే ఖచ్చితంగా నమ్ముతారు. 100% నమ్ముతారు. ఏ పార్టీ నాయకుడు ఉన్నా సరే మనం ఆధారపూరితమైనటువంటి ఒక విషయాన్ని జనం ముందు పెడితే తప్పులేదు. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం ఇవాళ 11 సీట్లే ఉండొచ్చు, కానీ మళ్ళీ తిరగబడి ఒక పద్ధతి కలిగినటువంటి రాజకీయాన్ని ఆచరిస్తే, నిజాలు మాట్లాడితే, లోపభూయిష్టమైనటువంటి విధానాలను బయట పెట్టగలిగితే, ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాట్లను ఎండగట్టగలిగితే, ఆ ఆధారాలు జనం ముందు పెట్టగలిగితే 100% 11 సీట్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కోర్స్ జనం దయదలిస్తే అధికారం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ విచిత్రంగా మళ్ళీ అమర్నాథ్ అనవసరమైనటువంటి విషయాలు లేవనెత్తారు. వంగవీటి మోహనరంగ, హౌ డేర్ హీ ఈజ్. అమర్నాథ్ అవసరమా? మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? లేనప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిని నిర్వహించినటువంటి మాజీ మంత్రిగా అమర్నాథ్ మాట్లాడొచ్చా? ఎస్, ఇవాళ అమర్నాథ్ చేసినటువంటి ఒక వ్యాఖ్య ముద్రగడ పద్మనాభాన్ని చంపేటటువంటి ప్రయత్నం, అలాగే గతంలో చంపినటువంటి ఒక వ్యవహారం, ఒక పార్టీకి అంటగడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ చూసాం. వంగవీటి మోహన రంగానికి కూడా మళ్ళీ ఇవాళ రాజకీయాల్లోకి తీసుకొచ్చే అదే ప్రయోజనాన్ని ప్రయత్నించటం ఎంతవరకు సమంజసం అన్నటువంటి ఆలోచన చేయాల్సిన పరిస్థితి అమర్నాథ్ తీసుకొచ్చారు. దీనిపైన వివరణ నాకు ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, జరిగినటువంటి సంఘటన ఒకే ఒక విషయం. అంబటి రాంబాబు తప్పు చేస్తే ఇవాళ టీడీపీ వాళ్ళు కూడా అదే తప్పు చేశారు అన్నటువంటిది మాత్రం వాస్తవం. దాని మీద నాకేం పెద్ద డిబేట్ లేదు. బట్ గతంలో టీడీపీ పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగినప్పుడు నా కార్యకర్తలకు బీపీ వచ్చింది కాబట్టి, బోషడికే అన్న పదం ఉపయోగించారు కాబట్టి, నా తల్లిని అవమానించారు కాబట్టి నా కార్యకర్తలకు బీపీ వచ్చి తెగబడ్డారు, దాడి చేశారు అని సమర్థించుకున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోవాల్సిన అవసరం లేదు. మరి ఇవాళ దాడిని ఎలా తీసుకుందాం మోహన్ రెడ్డి గారు? ఈరోజు దాడి చేయడం అనేది ఆయన రాంబాబు గారు క్లియర్ గా చెప్తున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, వాళ్ళు నన్ను తిట్టే నేను వాళ్ళని తిట్టినాను అని క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఇది పథకం ప్రకారము అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేసి, అంటే అంబటి రాంబాబు గారు ప్రతి విషయంలో తెలుగుదేశం పార్టీని కార్నర్ చేసి స్టేట్మెంట్ స్ట్రాంగ్ గా ఇస్తున్నారు కాబట్టి ఆయనను కంట్రోల్ చేయాలని, భౌతిక దాడి చేయాలని ఆయన ఇంటి మీద చేయడం జరిగింది. అప్పటికప్పుడు ఆవేశంగా పోతే అన్ని వేల మంది కర్రలు, రాళ్ళు, పొడకలు కొనుక్కొని పోరు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ముందే ప్రొక్యూర్ చేసి పెట్టి పథకం ప్రకారం దాడి చేయాలని ఈ కార్యక్రమం చేసినారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఇంత పెద్ద దాడి చేయాలని ఆలోచించేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది వాళ్ళ కేంద్ర కార్యాలయం నుంచే డైరెక్షన్ తో పక్క తాలూకాల నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చి దాడికి స్టార్ట్ చేసినారు. కాబట్టి ఇది ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబు గారిని బెదిరించాలి, ఆయన మీద భౌతిక దాడి చేయాలి, అవసరమైతే భౌతికంగా లేకుండా చేయాలని చేస్తా ఉంటాం.
నేను ఒక clear గా విషయం చెప్తున్నాడు. ఎస్వి మోహన్ రెడ్డి గారు, యు ఆర్ ఎ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్. కొన్ని పద్ధతుల్లో క్రమశిక్షణతో మీరుంటారు అన్నటువంటి నా నమ్మకం. నేను గమనించింది కూడా అదే. ఇవాళ చంద్రబాబు నాయుడు అనేటటువంటి నాయకుడికి దాడి చేసే, రక్తపాతాన్ని సృష్టించేటటువంటి రాజకీయం చేసే ధైర్యం, దమ్ము ఉందా ఆయనకి? డూ బిలీవ్ దట్? ఇంతకుముందు ఉన్నాయి కదండి, అవే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఏవి? ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈరోజు ఎందుకు ఈ 2 సంవత్సరాలలోనే ఎంతమంది వైసీపీ నాయకులను చంపుతా ఉన్నారు, ఎంతమంది వైసీపీ నాయకుల మీద దాడి జరుగుతుంటే వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయడం లేదు? కంట్రోల్ చేయడం లేదంటే అది ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేయడమే కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఆయన కుమారుడు ఉండొచ్చు. ఆయన ముందే చెప్తున్నాడు, నా దగ్గర రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ లో ఉండే వాళ్ళందరికీ అయితే చూస్తాను, వాళ్ళకు కావాల్సి వాళ్ళ మీద దాడులు ఉంటాయి, వాళ్ళ పోలీస్ దాడులు ఉంటాయి, అన్ని రకాలుగా వాళ్ళ కథ చూస్తానని ఆయన రెడ్ బుక్ అని ఆయన ఓపెన్ చేశాడు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ నాయకుడైనా ఒక రెడ్ బుక్ ఓపెన్ చేసి మిమ్మల్ని అందరినీ నోట్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా ఏదో రకంగా దాడి జరుగుతుంది, అది పోలీసుల ద్వారా దాడే, కార్యకర్తల ద్వారా దాడి అనేది ఆయనే చెప్పినాడు. కాబట్టి ఆ రెడ్ బుక్ లో ఫస్ట్ టైం అంబటి రాంబాబు గారు ఉండొచ్చు, సమయం కోసం వెయిట్ చేస్తా వచ్చినారు. ఈ రోజు ఆపర్చునిటీ తీసుకొని ప్లాన్డ్ గా లోకేష్ బాబు గారు ఎంకరేజ్ చేసి పంపించారు అనేది మాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు రాంబాబుని టార్గెట్ చేస్తే ప్రభుత్వానికి వచ్చేది మచ్చే గానీ ప్రయోజనం ఏంటి? అంటే అది ఆలోచించే పరిస్థితులు లేదు. ఆయన అన్నాడా లేదా అని కూడా లేకుండా ఆయన మీద దాడి చేయాలి కదా. ఇంతమందిని అరెస్ట్ చేసి పోలీసులతో కొట్టించినారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. అవి ఏమన్నా కేసులా? ఊరికే ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే కూడా మాకు పథకం రాలేదంటే కూడా కేసులు పెట్టే పరిస్థితులలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మీద దాడి చేయటం అనేది మరి మీరు సమర్థించే పరిస్థితి ఉందా ఇవాళ? పట్టాభిరామ్ గారి మీద దాడి చేయడం మేమేం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించలేదు, తప్పు చేసినారని వాళ్ళ మీద కేసు పెట్టారు. ఈ రోజు ఎమ్మెల్యేనే ఇంటి మీదకి దాడికి పోయింది డైరెక్ట్ గా, మరి ఎమ్మెల్యే మీద కేసు పెట్టగలుగుతారా? ఈ రోజు ఎవరెవరైతే దాంట్లో వీడియోలలో ఉన్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టగలుగుతారా? ఖచ్చితంగా పెట్టాలి, పెడతారు అని మనం ఇవాళ డిమాండ్ పెట్టాలి అని డిమాండ్ చేయొచ్చు, పెట్టే ప్రయత్నం జరుగుతుందని నేను డిమాండ్ చేశాను. దాడికి పోయింది కాబట్టి ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి కంపల్సరీ. ఎవరెవరైతే వీడియోలో ఉన్నారో ప్రజలు కొడుతున్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. ఎస్, నేను నమ్మేది మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు నమ్మాల్సింది బూతుకు బూతు సమాధానం కాదు, అలాగే దాడికి దాడి సమాధానం కూడా కాదు. బట్ కాదు ఎస్, ద థింగ్ ఈజ్ ఈరోజు ఒకవేళ రాంబాబు గారు ఏదన్నా అనుచిత వ్యాఖ్యలు చేసినాడు అనుకుంటే పోలీస్ కేసు పెట్టి ఆయన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవచ్చు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా మనము ఆలోచన చేయొచ్చు. రాంబాబు గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో చాలా ఘాటైనటువంటి విమర్శలు ఉంటాయి, సూటిగా ఆబ్జెక్టివ్గా గుచ్చుకునేట్టుగా రెచ్చగొట్టేట్టుగా ఉంటాయి, అది ఆయన ధోరణి. బట్ బూతులు మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. మీరు ఖండిస్తున్నారు? అంబటి రాంబాబు తిట్టినటువంటి రాంబాబు గారే ఏం చెప్పినారు మీరు? నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, కానీ ఎవరినన్నా సరే నేను ఆవేశంలో వచ్చింది, అట్లా నా వయసులో ఇది మాట్లాడి ఉండకూడదు, నేను వాపస్ తీసుకుంటున్నానని చెప్పినాడు ఆయన. ఓకే, అంటే బూతులు తిట్టేసి వాపసు తీసుకున్నారు అని అంటే ఈలోపు కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం రాంబాబు చేశాడని ఎందుకు అనుకోకూడదు? అట్లా అనుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఇదే ఇప్పుడున్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సైకో నా కొడుకు అని మైక్ లో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినారు. తీవ్రమైన అభ్యంతరం తెలియజేశాను కూడా. కానీ ఆ రోజు వైసీపీ కార్యకర్తలు, నాయకులు దాడి చేయలేదు ఆయన మీద, సంయమనం పాటించినారు, ఇట్లా దాడి చేయలేదు. సైకో నా కొడుకు అని మీటింగ్ లో మైక్ లో మాట్లాడినాడు. ఐ డూ అగ్రీ విత్ దట్. మీరు ఏదైతే చెప్తున్నారో చాలా అభ్యంతరకరమైనటువంటిది. నేను ఇప్పుడు అంబటి రాంబాబుని కూడా ఆయనకున్నటువంటి సీనియారిటీ, ఆయనకున్నటువంటి విఘ్నత, ఆయనకున్నటువంటి ట్రాక్, ఆయన వయసు, బూతులు మాట్లాడేటటువంటి అవసరం ఎందుకు అని అంటే రెచ్చగొట్టే ప్రయత్నం రాంబాబు చెయ్యలేదు అన్నటువంటి పరిస్థితి లేదుగా.
కావాలని రెచ్చగొట్టి కావాలని అరెస్టు కోసం ఎదురు చూస్తున్నారేమో అన్నటువంటి వాదన కూడా బలపడే అవకాశం ఉందిగా. అంటే అక్కడ సిచ్యువేషన్ చూడాలి. ఇప్పుడు నేను అయ్యన్న పాత్ర గారు పబ్లిక్ మీటింగ్ లో వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడినాడు. యా కానీ ఇక్కడ చేసేది ఆయన మీద దాడి జరుగుతా రాళ్ళు వేస్తున్నారు, ఆయన కారు మీద ఎక్కి కొడుతున్నారు, ఆయన మీద దాడి జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద ఆవేశంలో మాట్లాడినానని చెప్తున్నాడు. ఇది తిట్టిన తర్వాత జరిగినటువంటి దాడి. అది వీళ్ళు దాడి చేసిన తర్వాత ఆయన మాట్లాడినాడు కానీ ఆయనకై ఆయన ప్రోగేట్ గా మాట్లాడలేదు. ఓకే, దాడి జరిగేటప్పుడు ఆవేశంలో మాట్లాడినాడు. కానీ అయ్యన్న పాత్రుడు గారు మీటింగ్ లో మైక్ లో మాట్లాడినారు. అక్కడ ఈ సిచ్యువేషన్ ఏం లేదు. యా ఎస్, మీరు అయ్యన్న పాత్రని వదిలేశారేమో కానీ కొంతమంది చోటా నాయకులను కూడా మీరేం వదిలేలా, టార్గెట్ చేశారు, 100% చేశారు. మిమ్మల్ని విమర్శించిన వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండాలని ఆ ప్రయత్నం జరిగింది. ఆఫ్ కోర్స్ మీరు పోలీస్ కేసు పెట్టాం కానీ భౌతిక దాడులు చేయలేదు. సరే ఫైన్. ఏ నాయకుడి మీద చేయలేదు. ఇదే సందర్భంగా మీ మీద ఒక మచ్చ ఉన్నది. అనంతబాబు అనేటటువంటి ఎమ్మెల్సీ నేనే హత్య చేశానని డిక్లేర్ చేసిన తర్వాత అతని సభల్లో కూడా వేదిక మీద కూర్చోబెట్టినటువంటి రాజకీయాన్ని ఎలా తీసుకోవాలి అని కొంత విఘ్నత కలిగినటువంటి జనం అడిగారు. దానికి సమాధానం కేసు పెట్టి జైల్లో పెట్టాం కదా. జైల్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కానీ ఆయన దోష నిర్దోష అనేది కోర్టు నుంచి ఇంకా డిసిషన్ రాలేదు. ఆయన దోష అని తేలితే పార్టీ నుంచి యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తారు. కాబట్టి ఆ రోజు కేసు అయితే పెట్టినారు కాబట్టి మా లీడరు మా ఎమ్మెల్సీ అని మేము ప్రొటెక్ట్ చేయలేదు. ఆయన మీద మర్డర్ కేసు పెట్టి జైలు పంపించాం. జైలు నుంచి విడుదల ఇచ్చిన తర్వాత ఆయన దోష నిర్దోషాన్ని తేలిన తర్వాత పార్టీ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్. కానీ ఒక్క విషయం, నేనే చంపానని అతను డిక్లేర్ చేశాడు. కానీ కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మీరు ఉపేక్షించారు అని అంటే నిజానికి ఇక్కడ ఒక విషయం జగన్మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఆలోచించవలసింది మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే ఇలాంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళను ఆయన దూరంగా పెడితే జనం మరింత దగ్గర అయ్యేవాళ్ళు. డూ యూ అగ్రీ విత్ దట్? నీచమైనటువంటి వాళ్ళనైతే దూరం పెడతా ఉన్నాడు. వీణను కూడా తర్వాత పక్కన పెట్టేసి ఆ రోజు కూర్చున్న తర్వాత ఇవన్నీ ఇట్లా తోలను ఎంకరేజ్ చేయకూడదని ఆయన కూడా పక్కన పెట్టేసినాడు. ఈ మధ్య ఆయన రానేలేదు. ఆయననే శ్రీనివాస్ గారిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. వాళ్ళ ఫ్యామిలీ అలిగేషన్, లేడీస్ అలిగేషన్ వచ్చేసరికి పార్టీ నుంచి సస్పెండ్ చేసినాడు. సరే, నాకు కావాల్సింది ఇక్కడ రాంబాబు గారు తొందరపడి బూతులు మాట్లాడారన్నది సత్యం. నేను చంద్రబాబుని అనలేదు అన్నది పచ్చి అబద్ధం. ఆయన తొందరపడ్డాడు, కార్యకర్తలు తొందరపడ్డారు. ఇద్దరు శిక్షార్హులని నేను భావిస్తా. దాని మీద మీరేమంటారు? ఇద్దరు అంటే నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ప్రోగెట్ దాడి జరిగేసరికి ఆవేశంలో వచ్చింది. ఆవేశంలో వచ్చిన దానికి ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు. దాని మీద ఒకవేళ వాళ్ళు ఇది ఉంటే కనుక దే కెన్ ఫైల్ ఏ కేసు ఫైల్ చేసి ఆయనను చట్టబద్ధంగా అరెస్ట్ చేసుకోండి. కానీ ఇట్లా భౌతిక దాడి చేసి ఇంటి మీదకి మనుషులు పంపించి ఈ కల్చర్ ఎక్కడికి పోతుంది? అదే ఇప్పుడు వైసీపీ ప్లస్ టీడీపీ నాయకులు ఆలోచించవలసిన మొట్టమొదటి విషయం అదే. వాళ్ళు దాడి చేశారు, ఇబ్బంది పడ్డారు. ఎవరు? మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇవాళ మళ్ళీ అదే పొరపాటు టీడీపీ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. మరి మీ ఇద్దరికి పెద్ద తేడా ఏముంది? ఆ రోజు దాడి చేసిన తర్వాత మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. దాడిని సమర్థించారు మోహన్ రెడ్డి గారు, మర్చిపోవద్దు మీరు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థించుకున్నాడు. నా కార్యకర్తలకు బీపీ వచ్చింది కాబట్టి దాడి చేశారు అంటే ఆ రోజు సిచ్యువేషన్ గురించి చెప్పి మళ్ళీ వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. కేసులు పెట్టొచ్చండి, కేసులు. కానీ ఈ రోజు నేను అడిగేది ఏమంటే ఈ రోజు కేసు పెడతారా? ఈ రోజు పెమ్మసాని గారు కేంద్ర మంత్రి గండి ఏం మాట్లాడుతున్నారు? మేమంటే ఏదో చూపిస్తాము, చట్టబద్ధంగా కాదు, చట్టానికి అతీతంగా చూపిస్తాము, మేమంటే ఏదో 24 గంటలలో మేము ఆయన కథ తేలుస్తామంటున్నారు. లెట్ దెమ్ షో వాట్ దే ఆర్. చట్టబద్ధం కానిది కూడా ఆచరిస్తానంటే ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని జనం పక్కన పెడతారు. ఎనీహౌ థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి అట్లా మాట్లాడకూడదు కదా. ఐ డోంట్ నో, నేను వినలేదు.
నేను లే, లైవ్లో టీవీలో ఉన్నాను వస్తుంది. కాబట్టి నాకు తెలియని సమాచారం టీవీలో మీద నేను స్క్రోలింగ్స్ వ్యాఖ్య వస్తున్నాయి. చేయలేను. బట్ అలా చేసేటటువంటి ప్రయత్నం జరిగితే మాత్రం ఏ పార్టీ అయినా తప్పే. సరే పక్కకు ఏ పార్టీ వెళ్ళిపో అని తప్పే. భౌతిక దాడులు చేయడం ఏ పార్టీ అని తప్పే. ఆ తప్పుకు ఎవరైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ రాంబాబు గారు మాత్రం స్ట్రాటజికల్గా రెచ్చగొట్టాడు అన్నదాన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? లేదు, ఒప్పుకోను. ఎందుకంటే రాంబాబు గారు ఒక కార్యకర్తల మీటింగ్ లోనో ప్రెస్ మీటింగ్ లోనో మాట్లాడింటే రెచ్చగొట్టినట్టు మాట్లాడినట్టు. ఆయన మీద దాడి జరిగేటప్పుడు ఆ దాడి జరిగే దాంట్లో కంగారులో ఆవేశంలో వచ్చింది అది. దానికి ఆయన పశ్చాత్తాపం కూడా తెలిపినాడు. ఆయన కారులో నేను అందుకే example చెప్పింది ఆయన మీకు. కారులో వెళ్తుంటే ఆయన కారు ఆపి చాలా గందరగోళం చేశారు ఆ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు. దట్ ఈజ్ అవును. ట్రూ. బట్ ఆయన వాళ్ళ ఆ కారు మీద సందర్భంగా దాడి చేశారు. తొందరపడి మాట్లాడినటువంటి మాటకు ఇంటి మీద దాడి చేశారు అన్నది ఇవాళ టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇన్ని పచ్చి బూతులు చంద్రబాబుని తిడితే మేము భరించాలా అన్నటువంటి మూర్ఖవాదం టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. భరించాల్సిన పరిస్థితి లేదు. మీరు నేను అన్నట్టుగా చట్టబద్ధంగా అతను అరెస్ట్ చేయని ఆయన ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయొచ్చు. దే కెన్ డిమాండ్ లైక్ దట్. ఇదే తెలుగుదేశం వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ ముందర పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేయొచ్చు, అరెస్ట్ చేయండి అని. కానీ భౌతిక దాడికి దిగితే ఇది కరెక్ట్ కాదు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎస్.